మెరుగైన పారిశుధ్య పరిస్థితులే ఆరోగ్యకర వాతావరణానికి సూచికలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులో పలు సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేమమే తనకి ముఖ్యమన్న ఆయన పనితీరు మెరుగుపరుచుకోకుంటే వేటు తప్పదంటూ వారిని సుతిమెత్తగా హెచ్చరించారు. ఏలూరులోని 1-2 సర్కిళ్ల పరిధిలోని పలు సచివాలయాలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహిస్తున్నారని, చాలామంది ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారన్న విమర్శలు రావడంతో ఎమ్మెల్యే ఆకస్మికంగా సచివాలయాల తనిఖీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు సచివాలయాల్లో సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉండడంతో పాటు సమయపాలన లేకుండా విధులు నిర్వర్తించడం, బెనామీ పేర్లతో ఉద్యోగాలు చేయడం, చాలామంది సిబ్బంది ఎక్కువగా సెలవులు పెడుతున్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. అలాగే వేసవిని దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ సిబ్బంది తెల్లవారుజామునే విధులకు హాజరై త్వరితగతిన పారిశుధ్య పనులను పూర్తి చేస్తే ఎండబారిన పడకుండా రక్షించుకోవచ్చునని ఆయన సూచించారు. ఇకపై తాను క్రమం తప్పకుండా సచివాలయాలను తనిఖీ చేస్తానని, సిబ్బంది పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడనని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కమిషనర్ ఏ భానుప్రతాప్, అదనపు కమిషనర్ చంద్రయ్య, రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ జున్నూరి నరసింహారావు, నాయకులు అమరావతి అశోక్, త్రిపర్ణ రాజేష్, బొద్దాని శ్రీనివాస్, రాజా మురళి తదితరులు పాల్గొన్నారు. వాడికి జీతం ఎక్స్ట్రా ఇస్తేనే పెట్టించాలి, లేకపోతే లేదు. అందులో మొహమాటంగా పెట్టుకోండి, రోజు క్లీనింగ్ చేయడానికి మనిషిని పెట్టుకోండి. అది నేను అనేది పర్మనెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా 5 సంవత్సరాల ముందులా రిటైర్మెంట్ లాగా తీసుకొని వాళ్ళ సెలవులకు ఎవరు కూడా చేసుకోవచ్చు. కాల పరిమితి 5 సంవత్సరాలు ఉండాలి. అర్థమైందా? ఈ ఎవరన్నా కానీ మరి వాళ్ళ పిల్లల్లో ఎవరినో ఒకరు చేసుకుంటే సరిపోతుంది కదా. మనకి చెప్పాలి కదా, బదిలీ వర్కలు పెట్టుకుంటారు. ఆప్షన్లు ఎక్కువ ఉన్నాయా? అవన్నీ నోట్ చేసుకోండి సార్. పూర్తిగా చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఎంతమంది నీకు ఎంతమంది అవసరం? 4. ఏలూరులో శానిటైజేషన్ వ్యవస్థ మీద మరి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈ రోజున ఏదైతే 16 సర్కిల్ ఉన్నాయో 1వ సర్కిల్ 2వ సర్కిల్ తిరగడం జరిగింది. అక్కడ అందరూ కూడా ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు, ఎవరు మేస్త్రి, ఎవరు శానిటైజేషన్ చేస్తున్నారు అనేది కూడా సచివాలయం సెక్రటరీ గారిని తీసుకోవడం, వాళ్ళిద్దరు నెంబర్లు కూడా అక్కడ పెట్టమని చెప్తున్నాం. వీళ్ళని ప్రజలతో అనుసంధానం చేసి ఎక్కడ ఏదన్నా లోపం ఉంటే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు వెళ్ళి తెల్లారి సరిచేసేటట్టుగా ఈ వ్యవస్థను ఒకరికి ఏదైతే వీళ్ళతో అనుసంధానం చేయాలనుకున్నామో ఆ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో చాలా మంది పెర్మనెంట్గా సెలవులు జరుగుతున్నారు. దానివల్ల మిగతా వర్కర్లు కూడా చేయలేకపోతున్నారు. వీళ్ళందరినీ కూడా అనుసంధానం చేసాం, వీళ్ళని కూడా అడిగాం. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే వర్కర్లు తక్కువ ఉన్నారో అక్కడ కూడా వర్కర్లు అడిగారు. 1లో 4గురిని అడిగారు, 2వ దాంట్లో 4 అడిగారు. 2వ వార్డులో వచ్చేసరికి అందరికీ కూడా వాళ్ళని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్వరలోనే. అలాగే కొన్ని చోట్ల ట్రాక్టర్లు తగ్గినాయి అన్నారు, అవి కూడా లీజుకి తీసుకోవడమో లేకపోతే కొత్తవి తీసుకోవడం తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఏదైనా సరే ప్రజలతో వీళ్ళు అనుసంధానం కాబట్టి వీళ్ళని కూడా సహకరించమంటే అడుగుతున్నాం. ఎండాకాలం కాబట్టి వీళ్ళని ఎర్లీగా రమ్మంటున్నాం, ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి కూడా ఎండ దెబ్బ తరగకోకుండా ప్రజలు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుని, అలాగే కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారి కానీ వీళ్ళ మీద సూపర్వైజేషన్ చేస్తారు. తప్పనిసరిగా అందరూ కూడా ఏలూరులో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటేనే శానిటైజేషన్ అవుద్ది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వీళ్ళందరూ కూడా చేయాల్సిన బాధ్యతను వీళ్ళు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మన దగ్గర పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది డెత్లు, మరి దానికి సంబంధించిన డేటా మొత్తం రికార్డెడ్గా కమిషనర్ గారిని, గౌరవ మేయర్ గారిని, మరి అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారిని అడగడం జరిగింది. దానిలో భాగంగానే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది లాంగ్ ఆబ్సెంట్ పెట్టారు, ఎంతమంది మానేశారు అన్నది తెలుసుకోవడం కోసమే మరి ప్రతిరోజు కూడా 2 సర్కిళ్ళు తిరగడానికి గౌరవ మేయర్ గారు, గౌరవ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు, గౌరవ కమిషనర్ గారు అందరూ కూడా నిర్ణయించుకొని ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. స్థానికంగా వర్కర్స్కి ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకొని శాసనసభ్యులు వారు వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పారు. మరి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించాల్సినటువంటి బాధ్యత
గౌరవ శాసనసభ్యుల వారికి, గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్కి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి దీన్ని అర్థం చేసుకొని సహకరించాలి, వర్కర్స్ అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.